ట్యాపింగ్కు బాధ్యత కేసీఆర్దే. ఆయన ఆదేశాలు లేకుండా ఉన్నత స్థాయి విచారణ జరపాలని గవర్నర్ను కోరుతాం. గవర్నర్ను కోరాల్సినటువంటి అవసరము భారతీయ జనతా పార్టీకి ఏమున్నది? సరే, గవర్నర్ను కోరొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక పిల్లో లేదంటే ఒక రిట్ పిటిషనో దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఒక కేసు వేసి దీంట్లో సిబిఐకి డైరెక్షన్ ఇవ్వాలనేటువంటి కేసు బీజేపీ ఎందుకు పోరాటం చేయడం లేదు? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర హోంశాఖకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఇప్పటిదాకా? రాష్ట్రపతికి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కో లేకపోతే సివిసికో ఎందుకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు భారతీయ జనతా పార్టీ? తెలంగాణ భారతీయ జనతా పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించి గవర్నర్ను కోరితే ఏమవుతుంది? గవర్నర్ ఏం చేస్తారు? గవర్నర్ ఆదేశాలు ఇస్తారా? ఇవ్వలేరు. కానీ కేంద్ర హోంశాఖ సుమోటోగా, ఎందుకంటే ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి బాధ్యతలు కానీ కీలకమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఏకైకది కేంద్ర హోంశాఖ మాత్రమే. కేంద్ర హోంశాఖ సుమోటోగా తీసుకోవచ్చు ఈ అంశంలో, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశము దేశంలో ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించి పరికరాలను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారనేటువంటిది కూడా చాలా తీవ్రమైనటువంటి నేరం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ప్రతి వారం 10 రోజులకు పీరియాడికల్ రివ్యూ చేసి కేంద్రానికి సమర్పించాలి, కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించలేదు. సో కేంద్ర హోంశాఖ సుమోటోగా ఎందుకు తీసుకోవట్లేదు? రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖకు, రాష్ట్రపతికి, సివిసికి, సిబిఐకి, ఈడీకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? హైకోర్టులోనో లేదంటే సుప్రీంకోర్టులోనో ఒక కేసు, ఒక పిల్లో, ఒక రిట్ పిటిషనో ఏదో దానికి సంబంధించినటువంటిది ఎందుకు ఫైల్ చేయడం లేదు? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉపేక్షిస్తున్నది? ఈ అంశాలన్నిటికీ రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ ప్రజల్లో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నిజంగా మీరు తీవ్రంగా పోరాటం చేసే వాళ్ళైతే అన్ని అంశాలను ఏకకాలంలో బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో లేకపోతే ఇవన్నీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. తెలంగాణలో నరేంద్ర మోడీ గాలి ద్వారానే మేము గెలుస్తామనుకునేటువంటి వాళ్ళు పోరాటం ఎందుకు చేయడం లేదు? ఈ అంశాలన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఈడీకి కానీ సిబిఐకి కానీ కోర్టులో పిటిషన్ వేసేటువంటి విషయంలో కానీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయొచ్చు, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి కంక్లూజన్ తేవాలని లుకౌట్ నోటీసులు ఇచ్చినటువంటి ప్రభాకర్ రావును ఇప్పటిదాకా అమెరికా నుంచి తెప్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? కేంద్ర హోంశాఖ ఎందుకు చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన చేయాలి, ఇది మా పరిధిలోకి రాదు, మాకు ఉన్నటువంటి అధికారాన్ని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము మాకు బదలాయించాలనేటువంటి ఏదైనా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఎందుకు చేయడం లేదు? కవిత కేసు లాగానే బీజేపీ కూడా ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశంలో రేపు పొద్దున చాలా పెద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కవితను అరెస్టు చేయకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే లబ్ధి పొందిందో రేపు పొద్దున తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇవే బూచి చూపెట్టి రేపు కాంగ్రెస్ పార్టీ అంతే లబ్ధి చేకూర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. రేపు పొద్దున చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కవితను ఇప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తే అయిపోయింది కదా, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదనేటువంటి మాట వచ్చినట్టుగా ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్నది. ఏకకాలంలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒకేసారి రాష్ట్రపతికి, ఇటు ఎలక్షన్ కమిషన్కు, సిబిఐకి, ఈడీకి, ఇంకా మిగిలినటువంటి అన్ని సంస్థలకు, ఎన్ఐఏకు కూడా దీనికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా దీంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు కదా, గవర్నర్కి కూడా ఇవ్వచ్చు, హైకోర్టులో పిటిషన్ వేయచ్చు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయచ్చు. ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి అనేకమైనటువంటి ఆ పరికరాలు ఎప్పుడు తెచ్చారు, ఎట్లా తెచ్చారు, అప్పుడున్నటువంటి అధికారులకు సంబంధించి. సో కాంగ్రెస్ పార్టీ ఏమో అప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే దీనికి సంబంధించి కాల్ రికార్డింగ్స్, కాల్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు ఎవరైతే అధికారులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశారో ఆ అధికారులే ఇవాళ అందలం ఎక్కి వాళ్ళే ఇవాళ ముఖ్యమైనటువంటి పోస్టులో ఉంటే కాంగ్రెస్ పార్టీ ట్యాపింగ్ అనేటువంటి లీక్ ఇచ్చేసి ట్యాపింగ్ అనేటువంటి విషయం చెప్పి రాష్ట్రంలో లబ్ధి పొందుతుంటే, బీఆర్ఎస్ను నష్టపరుస్తుంటే దాన్ని లబ్ధి పొందడంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంతే వేగంగా స్పందించడంలో విఫలమవుతున్నటువంటి మాట వాస్తవమా కాదా?
దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడడం లేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఇదే దాంట్లో ఈ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించలేదు? మొన్న ఎప్పుడో రఘునందన్ రావు ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతకుముందు నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు నేను కంప్లైంట్ ఇచ్చిన ఈ రోహిత్ రెడ్డికి సంబంధించి లేదంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి డబ్బుల విషయంలో లావాదేవీల విషయంలో ఈడీ విచారణ జరపాలనేటువంటి అంశంలో ఎందుకు జరపలేదు ఈడీ? ఇప్పటిదాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసును ఎందుకు టేకప్ చేయలేదు? కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి కేసు, ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసు. 4 ఎమ్మెల్యేలు ఎవరెవరితో మాట్లాడారు అనేటువంటి అంశం పైన కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోతుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం క్లియర్గా చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా పలువురు బాధితులు పోలీసులకు వేరువేరుగా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓఎస్డి రాధాకిషన్రావు ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారనేటువంటి తెలుస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరగడానికి ఒకరోజు ముందు ఎస్ఐబి అధికారులు ఫామ్ హౌస్కి వెళ్ళి 72 కెమెరాలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆఖరికి వాళ్ళకు కూర్చునేటువంటి సిట్టింగ్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దర్యాప్తు అధికారులకు, అంటే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం విషయంలో భారతీయ జనతా పార్టీ అంతే వేగంగా ఎందుకు స్పందించడం లేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఈ పార్టీకి దీంట్లో వస్తే అప్పుడున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర మీద కూడా డిఎస్పీ ఫిర్యాదు చేశారు. గంగాధర్ అనేటువంటి డిఎస్పీ స్టీఫెన్ రవీంద్ర ఒక భూ లావాదేవీల విషయంలో క్లీన్ చిట్ ఉన్నటువంటి నాకు ప్రమోషన్ రాకుండా అప్పటి సిఐగా ఉన్నటువంటి నన్ను కావాలని సస్పెండ్ చేయడం వల్ల ప్రమోషన్ లేట్ అయింది. స్టీఫెన్ రవీంద్ర కూడా ఇదే స్టీఫెన్ రవీంద్ర మీద ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆ రోజు 30 కోట్లు 10 కోట్లు 17 కోట్లతోటో స్వామీజీలు దొరికారనేటువంటి మాట చెప్పిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర ఇప్పటి వరకు ఆ డబ్బులను ఐటీ డిపార్ట్మెంట్కి కానీ ఈడీకి కానీ లేదంటే రాష్ట్ర ఖజానాకు కానీ ఎక్కడ కూడా డిపాజిట్ చేయకుండా ఆ డబ్బులను ప్రజలకు చూపెట్టకుండా డబ్బులు దొరికాయనేటువంటి మాట కన్ఫెస్ అయిన తర్వాత ఇంతవరకు ఆ డబ్బుల లావాదేవీల విషయంలో ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి విషయంలో కానీ సిబిఐ కానీ ఎందుకు విచారణ జరపలేదు? ఈ విషయాలన్నింటినీ కూడా చూస్తే అనుమానాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉన్నది. ఎందుకు చేయడం లేదు, ఎందుకు వేగంగా స్పందించడం లేదనేటువంటి అంశంలో. సో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కూడా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా, లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశంలో వేగంగా స్పందించడంలో విఫలమవుతున్నదా అనేటువంటి విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఇదే అంశం పైన ట్యాపింగ్ బాధ్యత కేసీఆర్దే, ఫామ్ హౌస్ ఫైల్స్ ఓ డ్రామా. కానీ ఫామ్ హౌస్ ఫైల్స్ ఒక డ్రామా అంటే అప్పట్లో కేసీఆర్ ఈ విజువల్స్ తీసుకొని ఏ విజువల్స్ అయితే పెట్టారో ఈ విజువల్సే సుప్రీంకోర్టుకు కూడా లేకపోతే దేశంలోని అన్ని హైకోర్టు జడ్జిలకు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా అప్పుడు ఫైల్స్ పంపించారు, ఫామ్ హౌస్ ఫైల్స్ అని. ఇప్పుడు అవే సుప్రీంకోర్టుకు పంపించారు కాబట్టి దానిపైన ఎందుకు కేసు వేయడం లేదు? దానిపైన కేసు వేయాలి కదా. అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ ఆడినటువంటి విషయాలపైన, కేసీఆర్ చెప్పినటువంటి విషయాలపైన ఎందుకు కేసు వేయడం లేదు? 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రిటైర్ అయిన కేవలం ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ కాలం ఎందుకు వెళ్ళదీస్తున్నారు? దీనిపైన చాలా సీరియస్గా ఉన్నటువంటి అంశాలను ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి విషయాలను క్లియర్గా అర్థం చేసుకోవాలి.